వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు న్యూ వెరైటీ లడ్డు చేస్తామండి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, మంచి స్ట్రాంగ్గా ఉండాలంటే, ఎనర్జెటిక్ ఉండాలంటే ఈ లడ్డు చేసి ఇవ్వండి. మీరు కూడా పెద్దలు కూడా తినండి. ఎంత తినడానికి అంత టేస్ట్ ఉన్నదండి. షుగర్ పేషెంట్ కూడా తినవచ్చండి. ఇది చూడండి ఎంత బాగుందని చెప్పేసి. ఈ లడ్డులో ఎన్నో మంచి పోషకాలు ఉన్నదండి. ప్రోదచత్తు, విటమిన్స్ ఉన్నదండి. మనం ఈరోజు వెరైటీగా లడ్డు చేస్తామండి. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరు తినవచ్చండి. ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది. చూడండి, నేను ఫస్ట్ అవిసె గింజలు తీసుకున్నానండి. 1/2 కప్పు అవిసె గింజలు, అలానే పల్లీలు చూడండి 1/2 కప్పు పల్లీలు. ఇవి కొబ్బరి పొడి అండి, ఎండి కొబ్బరి పొడి 1/2 కప్పు తీసుకున్నాను. అలానే మాక్రోని 1/2 కప్పు తీసుకున్నానండి. నువ్వులు 1/2 కప్పు తీసుకున్నానండి. అలానే పొట్టు మినపప్పు అండి, ఇది ఒక 1/2 కప్ తీసుకున్నాను. చూడండి, బెల్లము అవన్నీ 1/2 కప్ కాదండి, బెల్లం ఫుల్ 1 కప్ నిండా తీసుకున్నానండి. ఒక 10-15 వరకు ఇలాచి తీసుకున్నాను. 50 గ్రామ్ బాదాము, 50 గ్రామ్ జీడిపప్పు, 50 గ్రామ్ కిస్మిస్, 50 గ్రామ్ అక్రోట్, 50 గ్రామ్ పంకిన్ సీడ్స్ అండి, ఇది పుచ్చకాయల సీడ్స్. ఇవేమో దర్పూసణి సీడ్స్ అండి, ఇవి వాటర్ మిలన్ సీడ్స్. ఇవన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ ఫస్ట్ విడివిడిగా మనం వేయించుతామండి. విడివిడిగా వేయించి మనం పొడి చేయాలండి. రండి, ఫస్ట్ ఇవన్నీ మొత్తం మనం విడివిడిగా వేయిస్తాము. అలానే ఒక 100 గ్రాము నెయ్యి కావాలండి. నెయ్యి తీసుకుందాం. చూడండి, కడాయి పెట్టి వేడి ఎక్కిన తర్వాత చూడండి, ఫస్ట్ నేను మినపప్పు వేస్తున్నానండి. మినపప్పు మంచి బ్రౌన్ కలర్ రానండి. బ్రౌన్ కలర్ కొంచెం మంచి ఫ్రై అయినాక తీయాలండి. చూడండి, మినపప్పు మంచిగా వాసన వస్తుంది. ఇప్పుడు ఇవి తీసి మనం గిన్నెలు వేసుకుందామండి. నెక్స్ట్ మేము అవిసె గింజలు వేసుకుందాము. అవిసె గింజలు కూడా ఫ్రై చేద్దామండి. చూడండి, అవిసె గింజలు కూడా ఫ్రై అయిపోయింది చూడండి, చట్పట్ చట్పట్ అంటుంది. ఇప్పుడు ఇవి కూడా తీసి మనం గిన్నెలు వేసుకుందాం. నెక్స్ట్ పల్లీలు వేసుకుందామండి. ఈ పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టాలండి. ఇవి కూడా ఫ్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ పల్లీని ఒక ప్లేట్లో తీసుకొని ఆరిన తర్వాత పొట్టు తీద్దామండి. పొట్టు తీసి పెట్టుకుందాము. నెక్స్ట్ మాకు తామరపు సీడ్స్ అండి, ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేస్తాలే చాలండి, చాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వద్దు, లైట్గా ఫ్రై చేస్తే చాలు. ఇక చూడండి, ఇప్పుడు తీసేద్దాము. నెక్స్ట్ నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేసినప్పుడు మీద మూత వేద్దామండి, లేకపోతే చిప్పు చప్పటని అన్నీ బయటకు వచ్చేస్తుంది. కొంతసేపు ఇట్లా మూత వేసి పెడదామండి. చూడండి, నువ్వులు కూడా ఫ్రై అయిపోయిందండి. సిమ్లో పెట్టి వేయించాలండి నువ్వులు. ఇప్పుడు ఇవి కూడా మనం గిన్నెలు తీసుకుందాము. నెక్స్ట్ మనం కొబ్బరి పొడి అండి, ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. చూడండి, కొబ్బరి పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా గిన్నెలో తీసుకున్నాము. నెక్స్ట్ మనం ఇవి కర్బూజా గింజలండి, ఇవి వేసుకుందాం. అలానే పంకిన్ సీడ్, బాదాం, జీడిపప్పు, అక్రూట్ ఇవన్నీ వేసి ఇది కూడా ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకుందామండి.
ఆయిల్ అన్నీ ఏం వేయొద్దండి, ఎందుకని మనం మిక్సీ పట్టాలి కదా, అందుకని మనం ఆయిల్ లేకుండా నెయ్యి వేయకుండా వేసి వేయించి పెట్టుకుందాము. చూడండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇట్లా వేడి అయినట్టు అంటే చాలండి మిక్సీలో పట్టడానికి. అలానే నేను కిస్మిస్ పెట్టినానండి, ఇది విడిగా నేను పచ్చిగానే వేసి రుబ్బుతామండి, అందుకే ఇది వేయించలేదు, అట్టే పెట్టినాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తామండి. విడిగా ఫ్రై చేసి పెట్టినానండి. ఇప్పుడు ఇది విడివిడిగానే రుబ్బాలండి, ఎందుకంటే నువ్వులన్నీ ఆయిల్ కంటెంట్ ఉండే వల్ల నువ్వులు పల్లీలు ఇవన్నీ కొబ్బరి నూనె అవసరం లేదండి, అట్లనే కొబ్బరి పొడి వేసుకోవచ్చు. ఇవి మనం తీసేద్దాము. ఇవన్నీ మంచిగా విడివిడిగా వేసి మిక్సీలో వేసి రుబ్బాలండి. ఇప్పుడు మినపప్పు తోటి మనం ఇలాచి వేసుకుందామండి, ఎందుకంటే మినపప్పు మనం పౌడర్ చేస్తాం కదా, అప్పుడు ఇలాచి కూడా పౌడర్ అయిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ విడివిడిగా చేద్దాము. అలానే మనం ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకుందామండి. చూడండి అన్నీ విడివిడిగా పొడి చేసుకున్నాము. ఇవి కొబ్బరి పొడి చేయలేదండి, ముందే నేను తురిమి పెట్టుకున్నది కదా, అందుకే ఇవి పొడి చేయలేదు, ఫ్రై చేసే పెట్టుకున్నాము. అలానే చూడండి అవిసె గింజలు కూడా పొడి చేసి పెట్టుకున్నాము. మినపప్పులో ఇలాచి వేసి పొడి చేసుకున్నామండి. ఇవి ఏమో తామర మొగ్గ సీడ్స్ అండి, పొడి చేసి పెట్టుకున్నాము. నువ్వులు అండి ఇది, ఇవి పల్లీలు. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక్కొక్కటే వేద్దామండి. నువ్వులు పిండి, పల్లీల పిండిలు, మినపప్పు పిండి, తామర స్వీట్ అండి, మక్రోని పిండి, ఇది అవిసె గింజల పిండి, కొబ్బరి అండి, ఇది కొబ్బరి పొడి వేసుకుందాం. అలానే చూడండి ఇవన్నీ మనం జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్ సీడ్స్ ఇవన్నీ వేయించినాం కదండి, అవన్నీ పొడి చేసుకున్నాము. ఇవి చూడండి, ఇవి కిస్మిస్ ఇట్లా స్మాష్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కూడా ఫస్ట్ ఇవి వేసుకుందామండి. తర్వాత ఈ సీడ్స్, బాదం పొడి ఇవన్నీ దీంట్లో వేసేసాము. వేసేసి ఇది ఒక్కసారి మంచి కలుపుదామండి. చూడండి బాగా కలుపుకున్నామండి అన్ని పిండిలన్నీ. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేస్తామండి. బెల్లము 1 కప్పు బెల్లం వేసేసి ఇవి కూడా బాగా ఇవి దీంట్లోనే మంచి కలుపుదామండి. ఇది ఫస్ట్ చూడండి మంచిగా కలిపేసినాం చూడండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక 100 గ్రాము ఆవు నెయ్యి అండి, ఇది చూడండి ఆవు నెయ్యి కాబెట్టిన ఇవి దీంట్లో ఇట్లనే పోసేస్తానండి. పోసేసి ఇది ఒక్కసారి బాగా కలుపుదామండి. ఫస్ట్ స్పూన్ పెట్టి కలిపేసి తర్వాత చేయి పెట్టి కలుపుదాము. చేయి పెట్టి కలుపుదామండి. వేడిగా ఉంటుంది నెయ్యి. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు డైలీ ఒక ఉండ తినేసి మార్నింగే ఒక గ్లాస్ పాలు తాగేసి వెళ్తే అంత హెల్తీగా ఉంటారండి. దీంట్లో కాల్షియము, ప్రోటీన్, విటమిన్స్, మినరల్, జింగు, ఐరన్ అన్నీ ఉండే వల్ల ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. ఇది కంపల్సరీ ఇలా మీ పిల్లలకి చేసి ఇవ్వండి. పెద్దలు కూడా మనం తినవచ్చండి. వచ్చేది ఎండాకాలం, పిల్లలు మార్నింగే స్కూల్కు 7 o'clock వెళ్తారు, మార్నింగ్ స్కూల్ ఉంటుంది. ఇక పిల్లలు సరిగా తినరు, మార్నింగ్ లేసి సరిగా తినరు. అందుకని ఇవేం చేయాలి, మార్నింగ్ లేవగానే ఎట్లన్నా పాలు ఇస్తారు కదా, అప్పుడు ఈ ఉండ ఒకటి ఇచ్చి తినిపించి పాలు ఇచ్చి స్కూల్ పంపిస్తే అంత బలంగా ఉంటారండి పిల్లలు. వచ్చేటప్పుడు టైర్డ్గా ఉండరు పిల్లలు.
మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా కూడా ఉంటారండి. మీరు కూడా ఆఫీస్కి వెళ్తేప్పుడు ఒకటి తినేసి పాలు తాగేసి వెళ్ళండి. చూడండి ఇలా చూడండి ఎంత బాగా పట్టడానికి వస్తుంది చూడండి. ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి ఇలా అన్నీ చేసి పెట్టుకుందామండి. చూడండి అన్నీ చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నానండి. అన్నీ మొత్తము ఇలా ఇది ఒక స్టీల్ బాక్స్లో వేసి పెట్టుకోవచ్చండి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే ఒక ఉండ తినేసి ఒక గ్లాస్ పాలు తాగేసి మీరు ఆఫీస్కి వెళ్ళవచ్చు. పిల్లలకు కూడా అలానే చేయవచ్చండి. ఎట్లన్నా పిల్లలు మార్నింగ్ పాలు తాగే వల్ల ఒక ఉండ ఇవి ఎంతో హెల్తీ అనేది. దీంట్లో కాల్షియం పొటాషియం ఉన్నది, జింక్ ఉన్నది, ఫైబర్స్ ఉన్నదండి. ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇది బోన్ స్ట్రాంగ్ అవుతుందండి, జ్ఞాపకశక్తి పెరుగుతుందండి, ఎనర్జీ ఉంటుందండి. ఇవి కంపల్సరీ ఇలా మీ ఇంట్లో చేసి చూసి పిల్లలకి ఇవ్వండి. మీరు కూడా తినండి. అందరూ కొంతమంది నువ్వుల లడ్డని ఇంకా మినపప్పుతోటి మినప్పు లడ్డని చేస్తాము. అవి కూడా ఆరోగ్యానికి మంచిదే. నేను నా ఐడియాతోటి ఇవన్నీ మిక్సర్ చేసినానండి. మీరు ఇలా ఒక్కసారి మీ ఇంట్లో చేసి చూసి తిని ఎలా ఉందని కమెంట్ చేయండి. నిగసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.